చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. రీసెంట్‌గా రాత్రే మనం 8:00 అయితే ఈ యొక్క 4 వర్క్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఏందంటే 2 మిషనరీస్ అయితే వర్క్ చేస్తున్నారండి. కాంక్రీట్ మిషనరీసు. ఈవినింగ్ కల్లా మరి ఇంకోటి యాడ్ అవుతుందన్నమాట. రేపటికి ఇంకో 2 అయితే యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా మొత్తం 4 అయితే కంప్లీట్ చేసుకుంటారండి. యాక్చువల్‌గా 4కి ఏందంటే ఒకేసారి స్టార్ట్ చేయాలనైతే ప్లాన్ అయితే ఉండే. బట్ ఏందంటే కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఆ మూలంతా కొంత బ్యాలెన్స్ ఉందన్నమాట. అది ఈరోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకొని రేపటి కల్లా మిషనరీస్ యాడ్ అయ్యి, ఈ యొక్క కాంక్రీట్‌తో ఈ యొక్క 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో, ఇది కూడా ఈ యొక్క 4 వర్క్స్ కూడా దాదాపుగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూజ్ చేసైతే ఈ యొక్క ఫోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇది వరకు కూడా ఎప్పుడైతే 4 స్టార్ట్ చేశారో 4 వర్క్స్‌కి అది కూడా సేమ్ ఇదే విధంగా ఎట్ ఏ టైమ్ 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో అయితే 4కి 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క 4కి కూడా వితిన్ 6 డేస్‌లో కంప్లీట్ చేయాలనే టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. అలాగే ఈ యొక్క హైకోర్ట్ అనేది మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే కట్టబోతున్నారు. ఇదంతా ఈ యొక్క 4 వర్క్స్ అని కూడా ఒక రకంగా మొత్తం ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. ఈ యొక్క 4 గనుక ఈ మంత్ ఎండింగ్‌లోగా కంప్లీట్ అయితే రిమైనింగ్ జస్ట్ ఇంకోటి మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. ఈ యొక్క కోర్స్ అన్నీ కూడా మొత్తం 16 అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ 4 గనుక కంప్లీట్ అయితే మొత్తం 15 అయితే కంప్లీట్ అవుతాయండి. ఇంకోటైతే బ్యాలెన్స్ ఉందనమాట. అది ఎగ్జాక్ట్‌గా మనకు ఈ మూలైతే ఉంది ఫ్రంట్ సైడు. సో, అది కూడా మనకు నెక్స్ట్ మంత్ 10థ్ లోపల కంప్లీట్ అయితే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన కోర్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకో బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయి. ఈ యొక్క 4 వర్క్స్ కోసం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుపుకుంటూ వచ్చారండి. ఎందుకంటే ఆ 4 కంప్లీట్ అయిన వెంటనే ఈ యొక్క 4 వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా చకచకా చేసుకుంటూ అయితే వచ్చేసారు. సో, అందులోనే మనకు ఒకటైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి వర్క్ అనేది డిలే కాకుండా 2 మిషనరీతో అయితే కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈవినింగ్ కల్లా మరొకటి యాడ్ అవుతుందండి. మళ్ళీ రేపు ఇంకో 2 యాడ్ అవుతుందనమాట. వితిన్ 6 డేస్‌లోనే ఇక్కడ ప్రస్తుతం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరిగున్న 4 కూడా కంప్లీట్ చేసుకోవాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేసుకుంటున్నారు. చూడొచ్చండి. యాక్చువల్‌గా ఈ యొక్క 4 వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ కింద స్టార్ట్ అయినట్లయితే వితిన్ 6 డేస్‌లో ఎవరికి కూడా రెస్ట్ ఉండదండి. 24 అవర్స్ వర్క్స్ జరుగుతూనే ఉండాలి. ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్సు. ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఈ యొక్క 4 మాత్రం వారు చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వితిన్ డేస్‌లోనే మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారనమాట. సో, ఆ 4 వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 వీడియోస్ అయితే ఈ యొక్క హైకోర్ట్ గురించి అయితే అప్డేట్ ఇచ్చానండి. ఆ 4 వర్క్స్ వెంటనే కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే ఇక్కడ ఐరన్ రాడ్ అలొకేషన్ అయితే ఒక లెవెల్‌లో చేసేసుకున్నారు. వితిన్ 1 వీక్‌లోనే మనకు ఫైనల్ స్టేజ్‌కైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ వచ్చేసి, ఇప్పుడు కాంక్రీట్‌తో అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో, ఇదివరకు మనకు ఎప్పుడైతే హైకోర్ట్ స్టార్ట్ అయిందో, ఫౌండేషన్ పడిందో, అప్పుడు మనకు 3 అయితే కంప్లీట్ చేసుకున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఇది గనుక కంప్లీట్ అయితే మొత్తం 12 అయితే కంప్లీట్ చేసుకున్నట్లు. ఇంకోటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది గనుక కంప్లీట్ అయితే ఈ యొక్క 4 వర్క్స్ అంతా టోటల్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క 4 వర్క్స్ రాత్రైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. వితిన్ 6 డేస్‌లోనే ఈ యొక్క 4 వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారు. సో, సైడ్స్ అంతా కూడా ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కొంత ఆ మూల ఏందంటే కొంచెం బ్యాలెన్స్ ఉందండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక మిషనరీ యాడ్ అయిపోతూ ఇంకొచ్చేస్తుందనమాట. రేపటికల్లా మిషనరీస్ మొత్తం ఏదైతే ఈ యొక్క 4 వర్క్స్ 4టికి జరగాలో అన్ని దగ్గర కూడా మిషనరీస్ అయితే ఉంటాయి. సో, మెయిన్ మనకు ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్కు లేట్ అండి. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ వర్క్స్ త్వరగా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. వితిన్ మనకు 3 మంత్స్ నుంచి కూడా ఈ యొక్క 4 వర్క్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ యొక్క హైకోర్ట్ దగ్గర అయితే జరుపుకుంటూ వచ్చారండి. ఎట్టకేలకు మనకు నెక్స్ట్ మంత్ 10థ్‌లోగా కంపల్సరీగా అయితే ఈ యొక్క 4 వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంక 10థ్ నుంచి మనం ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు. అలాగే మీరు డిజైన్‌లో చూసుకున్నట్లయితే, మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే ఈ యొక్క హైకోర్టు కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారండి. ఇది గనుక కంప్లీట్ అయితే 2027 ఎండింగ్ కల్లా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఇదే కాదు మన అమరావతిలో కడుతున్న ఐకానిక్ అసెంబ్లీ గాని, ఐకానిక్ టవర్స్ గాని, ఈ 3 మాత్రం చాలా మంది కూడా ఈ మూడిటి గురించి కదా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. వీటి వర్క్స్ ఎలా ఉన్నాయి? ఎప్పుడు కంప్లీట్ అవుతది? అన్న సెర్చింగ్ కూడా ఎక్కువైతే ఉందండి. ఈ యొక్క మూడిటి గురించి. అలాగే మనకు ప్రతిది కూడా గవర్నమెంట్‌కి సంబంధించిన జడ్జెస్ బంగ్లాస్ గాని, అలాగే ఆహ్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ గాని, ఇవన్నీ కూడా చాలా బంగ్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి.
మొత్తం 11 అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఈ 4 గనక కంప్లీట్ అయితే మొత్తం 15 అయితే టోటల్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మాక్సిమం కంప్లీట్ అయిపోతుందండి. ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ ఒకటి కూడా కంప్లీట్ అయితే మాత్రం ఇంక మనకు నెక్స్ట్ మంత్ నుంచి 10థ్ తర్వాత మనకి ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరగొచ్చు. సో, కొన్ని వందల మందైతే ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. ఎక్కువ టైం తీసుకునేది మనకు ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సే అనమాట. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంకా వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే జరిగిపోతుంది కాంక్రీట్ వర్క్సు. 4 కూడా వితిన్ డేస్‌లోనే కంప్లీట్ చేసుకున్నారండి. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. వితిన్ డేస్‌లోనే ఈ యొక్క 4కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇటు సైడ్ కొంతవరకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి మిషనరీస్ ఇంకా రాలేదండి. రేపటికల్లా అన్నీ కూడా యాడ్ అయిపోతాయి మిషనరీస్ అన్నీ కూడా. ఈ 4కి సంబంధించి కూడా దాదాపుగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూజ్ చేసైతే కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఇంకా అటు సైడ్ అంతా చూడండి మొత్తం ఐరన్ రాడ్ కటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫైనల్ స్టేజ్‌కనమాట ఇటు సైడ్‌కి. ఇన్ని క్రేన్‌లు వర్క్ చేస్తున్నాయి చూడొచ్చు. ఒక 3 మంత్స్‌లోనే మనకు ఈ యొక్క హైకోర్ట్ దగ్గర ఒక అద్భుతమైన చేంజ్ అని చెప్పుకోవచ్చండి. సో, ఈ 4 కూడా మనకు రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. ఏదైతే ఇదివరకు 4 కంప్లీట్ చేసుకున్నారో అందులో భాగంగా ఈ యొక్క ఒకటి కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇది గాని అవతల ఉన్న దాన్ని గాని. ప్రస్తుతం ఇంకోటి బ్యాలెన్స్ ఎక్కడుందంటే ప్రస్తుతం లారీ వస్తుంది చూడండి కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీ. ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌లోనే ఇంకొక 4 అయితే రావాలండి. ఇది కంప్లీట్ అవ్వంగానే ఈ ప్లేస్‌నంతా కూడా క్లియర్ చేసుకొని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇది కూడా మనకు ఆ 4 కంప్లీట్ చేసుకున్నారనమాట. సో, ఇది మనకు అప్పుడు పాతది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అప్పట్లో మనకి ఎప్పుడైతే హైకోర్ట్ స్టార్ట్ అయిందో అప్పుడే మనకు ఆ 4 వర్కర్సే కంప్లీట్ చేసుకున్నారు. ఈ ప్లేస్‌లో మాత్రమే కొంతవరకు బ్యాలెన్స్ ఉందండి. జస్ట్ ఒకటి మాత్రమే. ఆ ఒకటి గనుక కంప్లీట్ అయితే టోటల్ ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన 4 వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇదివరకు అయిన కోర్స్ అండి ఇవన్నీ కూడా. చూడొచ్చు ఎలా ఉన్నాయో అసల. ఇప్పటివరకు మొత్తం 11 అయితే కంప్లీట్ అయిపోయున్నాయి. ఇంకొకటి బ్యాలెన్స్ ఇక్కడ మొత్తం క్లియర్ చేసుకొని ఇంకోటి మాత్రమే పెండింగ్ ఉంటది. ఆ 4 గనుక కంప్లీట్ అయిపోతే అది ఇక్కడైతే వస్తుందన్నమాట. చూద్దాం. సర్లేండి ఇంకా మీరందరూ వచ్చేటప్పుడు నేను కూడా సపరేట్ ఏం లేదుగా.